కొద్ది రోజుల ముందు మనం వాక్యంలో నుండి యోనా పుస్తకాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి దాన్ని అలాగే కొనసాగిద్దాం. యోనాతో దేవుడు మాట్లాడినప్పుడు నినవేకి పొమ్మని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆయన అవిధేయత చూపించాడు. ఎందుకన్నది తర్వాత చివరిలో మనకు తెలుస్తుంది. ఎందుకు యోనా దేవుడు చెప్పినా కూడా ఆ స్థలంలోకి, ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయలేదో తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోనా దేవుడిని అర్థం చేసుకున్నాడు. అయితే మీకు ఒక పేపర్ ఇచ్చి మీ గురించి రాయండి అంటే ఏం రాస్తారు? మంచిగా రాస్తారు, పాజిటివ్ గుడ్ థింగ్స్ కదా. మీ నెగిటివ్ థింగ్స్ రాస్తారా? అంటే మీ బలహీనతలు, మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయినారు, ఎక్కడ లోబడలేదు దేవుడికి, ఎక్కడ అవిధేయత చూపించినారు, ఇలాంటి రాస్తారా? ఎందుకు రాయరు? ఎందుకు రాయరు? సో మనందరిలో ఏముంది? ఈగో ఉంది కదా. సో మనము క్రైస్తవులు విగ్రహారాధన చేయరు, కానీ మనకు మనమే విగ్రహాలు. మనం ఇంకొక విగ్రహాన్ని పూజించాం, కానీ మనమే విగ్రహం కదా. అందుకే మన ప్రొఫైల్ పిక్ కూడా ఎట్లుంటుంది? భలే ఉంటుంది కదా. చూస్తానే అబ్బా ఎంత బాగుంది అబ్బా అనిపిస్తుంది. సో అందుకే మనం కొన్నిసార్లు ఎక్కువ టైం దేనికి ఖర్చు పెడతాము? సమయం మన శరీరానికి. మంచి కాస్ట్లీ సోపులు వాడతాము, కాస్ట్లీ పర్ఫ్యూములు వాడతారు కొంతమంది, మంచి బట్టలు కొంటారు, ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ఆర్డినరీ బట్టలు, సెకండ్ క్వాలిటీ, లేదంటే చీప్, బెస్ట్. ఎందుకు మీరు బెస్ట్ ఇస్తున్నారు? ఎందుకు చెప్పండి? ఎందుకు మీకు బెస్ట్ ఇస్తారు అన్నిట్లో? ఫుడ్ కానీ, బట్టలు కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, థింగ్స్ కానీ, మీరు వాడే వస్తువులు కానీ ఎందుకు మంచివే కొంటారు? మంచివే. మీరు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు కదా, మీరు బాగా ఉండాలని, వెరీ గుడ్, మంచిదే, తప్పులేదు. అయితే మన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. దేవుడు మనకంటే ఎక్కువ. ఎందుకంటే ఆయన తనకంటే ఎక్కువగా మనల్ని భావించి వచ్చినాడు. తనకంటే ఎక్కువ నువ్వు అనుకొని వచ్చినాడు. లేదంటే ఆయన కంఫర్టబుల్గా హెవెన్లో, పరలోకంలో మంచి పొజిషన్లో హ్యాపీగా ఉన్నాడు. ఆయనకు నో వరీస్. దేవునికి వరీస్ ఉండవు. నీ గురించే వరి ఉంటుందేమో. సృష్టిలో మరి దేని గురించి వరి ఉండదు. ఎందుకంటే సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయనకు లోబడుతూ ఉంది. బైబిల్లో మీరు చదువుతున్నారు కదా, ఆయన యెషయా గ్రంథం మొదట్లో ఏమంటున్నాడు? సృష్టికి మొరపెట్టుకుంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఎద్దుకు తన కామందో తెలుసు, గాడిదకు తన యజమాని ఎవరో తెలుసు. అయితే నేను చేసిన ప్రజలు నన్ను ఎరుగకుండా ఉన్నారు. చూడండి, ఎద్దు నోరు లేదంటే మాట లేనిది. ఎద్దు మాట్లాడుతుందా? గాడిదకు తన యజమాని తెలుసు అంట. ఎవరు చెప్పకనే ఏం చేస్తుంది? గాడిద మూట వీపు మీద పెడతానే యజమాని ఇంటికి నేరుగా వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళ ఇంటికి పోదు గాడిద. తన యజమాని ఇల్లు తెలుసు. గొర్రెలు చూడండి, వదిలితే ఏం చేస్తాయి? నేరుగా యజమాని దగ్గరికి వస్తాయి. సో పశువులకు తమ యజమాని తెలుసు, ఎద్దుకు తన యజమాని తెలుసు. అయితే దేవుడు, ఆకాశము, బైబిల్ చెప్తుంది, అంతరిక్షము ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాయంట. ఎక్కడ కూడా చూడండి డిజార్డర్ లేదు. భూమి కరెక్ట్గా ఎంత 34 డిగ్రీసా, 34 డిగ్రీలు అనుకుంటుంది, ఆ యాంగిల్లో తిరుగుతూ ఉంది భూమి. ఎంత పర్ఫెక్ట్గా. 1 డిగ్రీ లోపలికి తిరిగిన బెండ్ అయినా బూడిదైపోతుంది. ఎందుకంటే సూర్యుని యొక్క వేడి భూమికి అధికమైపోతుంది, బూడిదైపోతారు మనుషులంతా. లేదా 1 డిగ్రీ అట్లా పక్కకు, అంటే
35 డిగ్రీలు అట్ట తిరిగింది అనుకో, 34 నుండి 35కు వంగింది అనుకో బయటికి, ఈ లోకంలో ఉండే నీళ్ళంతా మంచు గడ్డ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. మన బాడీలో ఉండే బ్లడ్ ఫ్రీజ్ అయిపోతుంది. మన శరీరంలో రక్తం పోతా ఉంది కదా, తల నుండి కిందికి, కింది నుండి గుండెకు మళ్ళా ప్యూరిఫై చేసి పోతా ఉంది కదా, ఈ రక్తం అంతా గడ్డ కట్టేస్తుంది. చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్ యాంగిల్లో దేవుడు పెట్టి భూమి తిరిగేట్లుగా, భూమి తన చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి 1 డే అయింది, 24 hours. తన చుట్టూ తిరుగుతా ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి 365 days అవుతా ఉండేది. ఎంత పర్ఫెక్ట్గా దేవుడు, ఒకరోజు ఎక్స్ట్రా లేదు, ఒక అవర్ ఎక్స్ట్రా లేదు, తక్కువ లేదు. ఇంత అన్నీ కూడా దేవుడికి లోబడుతున్నాయి. అయితే నేను చేసిన నా ప్రజలు ఏం చేస్తున్నారంట? నా మాట వినడం లేదు. దేవుడి ఆవేదన, దేవుడి వేదన, దుఃఖం ఏమంటే తన బిడ్డల మాట వినలేదు. ఏ తల్లిదండ్రులైనా మీరు అడగండి, వాళ్ళు ఆశించేది ఏమంటే తమ బిడ్డలు తమ మాట వినాలని, తమ చెప్పినట్టు నడుచుకోవాలని. ఏ బిడ్డలైతే చెప్పినట్టు నడుచుకుంటారో ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం అంటే వాళ్ళు 10 మందితో చెప్పుకుంటారు, ఈ బిడ్డ, నా బిడ్డ బాగా చదువుతాడు, నా మాట వింటుంది, నా మాట కాదందు, నన్ను అడగకుండా ఏది చెయ్యడు. ఇలాంటి సాక్ష్యం తల్లిదండ్రులు ఇస్తుంటారు. ఈరోజు దేవుడు కూడా మన నుండి ఆశించేది ఏమంటే మనం ఆయన మాట వినేవారుగా ఉండాలి, ఆయనకు లోబడేవారుగా ఉండాలి. ఎన్నో ఉన్నాయి, నాకు ఇప్పుడు ఆ సమయం లేదు అవి చూపించడానికి. మీకు చాలా ఉన్నాయి. దేవుడు సృష్టిలో ఏవేవి లోబడుతున్నాయి, ఏవేవి తన మాట వింటున్నాయి. బైబిల్లో మనం చూసుకున్నాం. యోనా గ్రంథంలో మీరు చదివితే ఒక పెద్ద చేప లోబడుతూ ఉంది, పెద్ద చేప. యోనా పరిస్థితి మనం గత వారాల్లో విన్నాం. ఆయన ప్రవక్త, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా తప్పించుకొని వద్దనుకొని ఇంకొక వైపు వెళ్తున్నాడు, తర్షీషు ఇప్పుడు దుబాయ్ లాగా. దుబాయ్ ఎట్లా అట్రాక్టివ్గా ఉందో, ఎవరో అంటారు మొన్న, ఆడేం పోయి ఎరుసలేం పోయి ఆ రాళ్ళు రప్పలు ఏం చూస్తారు, దుబాయ్కి రండి, దుబాయ్లో ఎంత ఉంది అంటే అది లోకం. ఎరుసలేంలో ఏముంది? చరిత్ర ఉంది. ఏం చరిత్ర? క్రీస్తు జీవించిన చరిత్ర, అబ్రహాము ఉన్న స్థలం, పాత నిబంధనలో భక్తులు జీవించిన జీవితం, ఆ హోలీ ల్యాండ్ సరౌండింగ్స్లో ఆ నోవాహు ఏ పడవలో అయితే జంతువులను కాపాడినాడో ఆ పడవ ఉంది ఇప్పటికీ. అన్నీ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేస్. దానికి పోతాం. దుబాయ్లో ఏముందండి? వ్యభిచారం, తాగుడు, మద్యం, మాంసం, సుఖం, జూదం, పాపం ఉంది. ఎవరో పాస్టర్ చెప్పినాడంట, ఎరుసలేం పోయి ఏం చేస్తారు? ఆ రాళ్ళు రప్పలు చూస్తారు, ఎడొచ్చి దుబాయ్ చూడండి. నిజమే, దుబాయ్ చాలా బాగుంది, మన కళ్ళకు చాలా ఇంపుగా ఉంది. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా పాపములో అడ్వాన్స్ అవుతామంటే, పాపములో కొత్త పద్ధతులు మనకు అక్కడ తెలుస్తాయి. వ్యాపారం, డబ్బులు, లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, అంతే. సో యోనాతో ఎప్పుడు దేవుడు మాట్లాడినాడో, దేవుడు లోబడమని యోనాకు చెప్పిన మాటను విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయినాడు. దేవుని సన్నిధి నుండి తప్పించుకొని ఎప్పుడైతే పారిపోయినాడో, ఆఖరికి దేవుడు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమని? డిస్టర్బ్ అవ్వమని. సముద్రం లోబడిందండి. ఎంత పెద్దది సముద్రం! మనిషి ముందర సముద్రం ఎంత పెద్దది చెప్పండి. ఒక అల్ల వస్తే ఇసురుకొని పోయి పడతాం మనం ఆ బీచ్లో ఆడే వాళ్ళ సంగతి చూస్తే తెలుస్తుంది. ఎప్పుడన్నా మీరు బీచ్కి పోతే తెలుస్తుంది. మనం ఏమేమో చేయాలని చూస్తాం కానీ ఎత్తి కొడుతుంది బయటికి. అది నోట్లో, ముక్కులో, కండల్లో అంతా ఉప్పు, మన్ను, కళ్ళు మంటలు ఉప్పు నీళ్ళ వల్ల. ఎంత పెద్ద సముద్రం! పెద్ద పెద్ద పడవలే మునిగిపోతాయి దాంట్లో. అట్లాంటి సముద్రము దేవుని మాటకు లోబడుతూ ఉంది. కానీ ఒక 6 అడుగుల మనిషి దేవుని మాటకు లోబడలేదు. సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండుటకు దేవుడు మనల్ని కన్నాడంట. దేవుని వాక్యం చేత దేవుడు కొన్నాడు, వాక్యముతో కన్నాడు. అందుకే అంటాడు, ఆత్మమూలముగా జన్మించడం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరలా జన్మించడం అంటే అర్థమేమి? ఆత్మ ద్వారా జన్మించడం, త్రూ హోలీ స్పిరిట్.
పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి నూతన జన్మని ఇస్తాడు, మార్పును తీసుకొస్తాడు. ఆదిలో పరిశుద్ధాత్మ అగాధ జలములపైన అల్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది హీ వాజ్ హోవరింగ్. ఇంకొక మాటలో బ్రూడింగ్ అన్న మాట. బ్రూడింగ్ అంటే మీకు తెలుసు, కోడి పిల్లల మీద కూర్చొని ఏం చేస్తుంది? బ్రూడింగ్ అంటారు, దాన్ని పొదగడం అంటారు. పరిశుద్ధాత్మ ఆ జలముల మీద అల్లాడుతున్నాడంటే ఆయన పొదుగుతున్నాడు. వాక్యం నోటి నుండి వచ్చింది, వెలుగు కలుగును గాక. వాక్యం దేవుని నోటి నుండి వచ్చింది. అక్కడ మనం త్రిత్వాన్ని మనం చూడగలం. దేవుడు నోటి నుండి పలుకుతున్నాడు వాక్యం. నోటి నుండి వచ్చింది ఏంది? వాక్కు. ఏమా వాక్కు? యేసుక్రీస్తు. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్కు దేవుని నోటి నుండి వచ్చిన ఆ వాక్కు క్రీస్తు. 1:14 చూస్తే యోహానులో ఆ వాక్యము శరీరాన్ని ధరించుకునింది. ఆ వాక్యము కన్యక గర్భములోకి వెళ్ళి ఒక శరీరాన్ని ధరించుకునింది. ఆ శరీరముగా వచ్చినటువంటి క్రీస్తు మన పాపాలకు ఆయన మీద వేసుకుని ఆ శరీరం మీద, బైబిల్ చెప్తుంది అది పాప శరీర ఆకారమే. రోమపత్రిక 8:4-5 ఆ మాట ఉంది. పాప శరీర ఆకారముతో వచ్చినాడు, కానీ పాప శరీరం కాదు యేసుప్రభుది. యేసుప్రభు శరీరంలో పాపం లేదు. ఆకారం, షేప్ మాత్రం పాప శరీర ఆకారం ఉంది. బైబిల్ చెప్తుంది అబ్రహాము సంతాన స్వభావం ఉంది, కానీ ఆ శరీరంలో ఏ పాపం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది 2 కొరింథీ 5:21 హీ దట్ న్యూ నో సిన్ హ్యాస్ బికమ్ సిన్ ఫర్ అస్. పాపం అంటే ఎరుగడంట ఆయన. పాపము చేయలేదు కాదు ఆయన. పాపం అంటేనే తెలియదు, పరలోకంలో పాపం అంటే తెలియదు. అలాంటి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పాపముగా మారిపోయినాడు. హీ బికేమ్ సిన్ ఫర్ అస్. ఆ కారణమేమి? నీలో ఉన్న సిన్, పాపాన్ని తన మీద వేసుకున్నాడు. తనలో ఉన్న దేవుని నీతిని నీకు ట్రాన్స్ఫర్ చేసినాడు. మ్యూచువల్ అంటారు, తెలుసు కదా. ఈ వ్యక్తి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను అంటాడు. మదనపల్లిలో ఉన్న వ్యక్తి చిత్తూరులో ఉన్న వ్యక్తి మదనపల్లికి మాట్లాడుకొని ఏం చేసుకుంటారు? ప్లేసెస్ మారుతారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్. సిలువలో క్రీస్తు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే నన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి, నన్ను దేవుని నీతిలాగా తయారు చేయడానికి. మామూలు రైచియస్నెస్ కాదు. దేవుడు మనకిచ్చిన నీతి ఎలాంటిది? గాడ్స్ రైచియస్నెస్. ఒక ఏంజల్ది ఇవ్వలేదు, సామాన్యమైన ఒక పరిశుద్ధులైన పెద్దల 24 పెద్దలు ఉన్నారు, వారి యొక్క నీతిని ఇవ్వలేదు. కానీ దేవుడు, బైబిల్ చెప్తుంది, చదవండి 5:21 2 కొరింథీ. పాపమే ఎరుగుడు ఆయన. అసలు ఈ డోంట్ నో సిన్. కానీ ఏమైపోయినాడు ఆయన? హీ బికేమ్ సిన్ ఫర్ అస్. వై? టు మేడ్ అస్ గాడ్స్ రైచియస్నెస్. మనల్ని ఎట్లా చేయాలనుకున్నాడంట? దేవుని నీతిగా, మామూలు నీతి కాదు. యెషయాలో చూస్తే మన నీతి క్రియలు ఎలాంటివి? మురికి పేలికల్లాంటివి, మురికి బట్టల్లాంటివి మన యొక్క నీతి. అలాంటి నీతి క్రియలు కలిగిన మనల్ని ఆయన క్రీస్తు ద్వారా, ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నీతిమంతులు అవుతారని. అయితే ఏ ఒక్కడు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే 100 ఆజ్ఞలు ఉంటే నువ్వు 99 ఆజ్ఞలు పాటించి 1 పాటించకుంటే నీతిమంతుడు కాదు. అనేక మందిలో ఇప్పుడు ముస్లిమ్స్లో ధర్మశాస్త్రం ఉంది, హిందువుల్లో వారి ధర్మాలకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం తీర్పు తీరిస్తే ఎవ్వడు నీతిమంతుడు కాలేడు. ఎంత భక్తిపరుడైన ముస్లిం కానీ, హిందూ కానీ, లేదా యూదుడు కానీ. యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, అయితే 100% వాళ్ళు ఆచరించలేకపోతున్నారు. కాబట్టి అందుకే దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలోకి తీసుకొచ్చాడంట. అందరినీ డిజోబీడియన్స్ కిందికి తీసుకొచ్చినాడు దేవుడు. తీసుకొచ్చి వీళ్ళందరికీ ఫ్రీ ట్రిప్ ఇచ్చినాడు. హెవెన్ ఫ్రీ, అందరికీ ఛాన్స్, ఫ్రీ గిఫ్ట్. ఎవరికైనా సరే నువ్వు చెయ్యి చాపితే నీకు ఇస్తానన్నాడు దేవుడు. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనం చెయ్యి కట్టుకుంటే ఎట్లుంటుంది? మీకు ఏమన్నా బర్త్డే అనుకోండి, మీకు ఎత్తుకొని గిఫ్ట్ వచ్చి ఇచ్చినారు,
ఇది చేయి కట్టుకుంటే ఏమంత అర్థం, దానికి అర్థం ఏమి? నీ నీ గిఫ్ట్ ఎవరికి కావాలన్నట్లు కదా. అక్కర్లేదు నాకు నీ గిఫ్ట్ అని. సో ఏం ఇప్పుడు నువ్వు దారిలో పోతా ఉంటావు, భిక్షగాడిని చూసినావు, భలే కనికరం అయిపోయింది నీకు, పర్స్ తీసినావు, 500 నోటు కనబడింది, నీ జోబులో ఉంది, నీకు ఇవ్వాలనిపించింది. ఏం చేస్తారు? 500 నోటు తీసి ఏం చేస్తారు? భిక్షగాళ్ళకి ఇచ్చినారు. వాడు కొమ్మర ఉన్నాడు అనుకో, ఇట్లే నేను చూస్తా, తీసుకోకుండా, తీసుకోరా అంటావు నువ్వు, కోపం వచ్చి. తీసుకోకుండా నీ ఇంట్లో చూసాడు, పోరా నీకు అక్కర లేకుండా పో అని వెళ్ళిపోతాడు. దేవుడు మనకు ఫ్రీగా నీతిమంతులు చేస్తాను రండ్రా అంటే, లేదు స్వామి, నేను నా క్రియలతోనే నేను నీతిమంతులైతా. ఏమంటాడారు? లేదు, నేను ఆ నీళ్ళల్లో మునుగుతా, ఈ నదిలో మునుగుతా, ఆ కొండకు పోతా, ఈడెంట్రుకలు ఇస్తా, అది చేసి నేను నీతిమంతుడు అవుతానంటున్నాడు. నువ్వు ఎన్ని నీళ్ళలో మునిగినా, ఎన్ని ఎంట్రుకలు ఇచ్చినా, ఏమి నిలువు దోపిడి అడ్డదోపిడి ఏమి చేసినా నీతిమంతుడు కాలేవు. ఎవరు కూడా తనముకు తాముగా నీతిమంతులు కాలేరు. అది మానవునికి అసాధ్యం. అందుకే దేవుడు ఫ్రీగా ఎవరి వల్ల కాలేదు అని చెప్పి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. ఆయన యేసుప్రభు ప్రతి ఆజ్ఞ నెరవేర్చినాడు. హీ ఫుల్ఫిల్ ద లా. ధర్మశాస్త్రాన్ని ఏం చేసినాడు ఆయన? అన్నిటినీ నెరవేర్చినాడు ఆయన, ఒక్కటి కూడా పొల్లుపోకుండా. ఇప్పుడు ఎవరు నాలోకి వస్తారో, నువ్వు ఇప్పుడు క్రీస్తులోకి జాయిన్ కావాలి. ఎట్లా జాయిన్ అయ్యేది నేను చెప్పాను మీకు. ఎట్లా? నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన బిడ్డవైతే, ఆయన రక్తముతో నీ పాపాలు శుద్ధి చేసుకుంటే నువ్వు క్రీస్తులో శరీరంలో చేరుకుంటావు, అవయవం అయిపోతావు. యు విల్ బికమ్ ఎ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దేహంలో ఏమైపోతాం? అవయవాలు అయిపోతాం, క్రీస్తులో కలిసిపోతాం. అందుకే క్రిస్టియానిటీ ఒరిజినల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒరిజినల్ క్రిస్టియానిటీ. క్రైస్తవ మార్గములో క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. క్రైస్తవ మార్గం, తిరిగి చెప్తున్నా, నాట్ రిలీజియన్, మతంలో ఉంది. చాలామంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళల్లో ఉంది, నువ్వు ఎక్కువ క్యాస్టు, నేను తక్కువ క్యాస్టు, నువ్వు అది, నువ్వు ఇది, వాళ్ళలో ఉన్నాయి ఆ డిఫరెన్సెస్. కానీ నువ్వు నిజంగా మార్గములో ఉంటే, ఆ మార్గం ఎట్లా ఏర్పడిందంట? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు యొక్క ద్వారం అనే తెర చినిగింది. క్రీస్తు అనే ద్వారం అనే తెర చినిగి అందులోకి క్రీస్తు ప్రవేశించాడు. థ్యాంక్ గాడ్, ఇఫ్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ క్రైస్ట్, యు ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్, దట్ ఈస్ హెవెన్. అర్థమైందా? క్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. అవునా? నువ్వు క్రీస్తులో జాయిన్ అయినావు అనుకో, క్రీస్తులో అవయవమైనావు అనుకో, నువ్వు కూడా ఎక్కడున్నావు ఇప్పుడు? మోస్ట్ హోలీ ప్లేస్లో ఉన్నావు. ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. సంవత్సరానికి ఒకసారే, అది కూడా తన పాపాల కొరకు, ప్రజలందరి పాపాల కొరకు ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తం తీసుకుని ఏం చేసేవాడు? ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అతనికి ఎఫోదు ధరించేవాడు. ఎఫోదుకు గంటలు ఉంటాయి, శబ్దం వస్తుంది ఆయన లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు. ఆయన నడుముకు ఒక పొడవాటి దారం ఉంటుంది. ఆ దారం లాస్ట్ వరకు ఆయన లోపలికి వెళ్ళినప్పుడు బయట వరకు పొడుగ్గా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ప్రధాన యాజకుడిలో ఏ పాపమైనా ఉంటే, ఏదైనా లోపము కానీ అవిధేయత ఉంటే ఏమవుతాడు? అక్కడికక్కడ పడి చచ్చిపోతాడు. ఎప్పుడు ఆయన చనిపోతాడో ఎవడు కూడా ధైర్యం చేసి తెగించి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే అది అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అప్పుడు ఒకవేళ ఆయనలో పాపం ఉండి ఆ అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతే ఏం చేయాలి? బయటకు ఏముంది? దారం ఉంది కదా, ఆ దారాన్ని పట్టుకొని లాగాలి. లాగితే ఆ బాడీ బయటికి వచ్చేస్తుంది, తర్వాత దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి పాత నిబంధనలో, ఆ ప్రత్యక్ష గుడారంలో. అయితే యేసుక్రీస్తు ప్రతిసారి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము బలి అర్పించేవాడు. ఎందుకంటే
పాపము ఇంకా ఉంది. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాపాన్ని తీసివేయలేవు. హెబ్రీ పత్రిక రాస్తాడు స్పష్టంగా. గొర్రెల మేకల రక్తము పాపాన్ని పరిహరించలేవు. మరి ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక మోడల్గా పెట్టాడు. నేను చెప్పాను మీకు, అడవిలో ఉండేవాడిని ట్రైబల్ పర్సన్ను ఒక సివిలైజ్డ్ నాగరికత కలిగిన వ్యక్తిగా తయారు చేయాలంటే ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి మనం కదా. ఒకేసారి వాడు అడ్వాన్స్డ్ పర్సన్ అవ్వగలడా? ఒక మంచి దీంట్లో ఉద్యోగం చేయగలిగే వ్యక్తిగా కాగలడా? వాడిని ఏం చేయాలి? మొదట అక్కడ నుండి బయటికి తీసుకురావాలంటే ఎంత కష్టం. వాడు అడవిలో బట్టలు లేకుండా ఉన్నాడు. వాడిని మొదట వానికి నేర్పించాలా, వాడికి ఎన్నో ఫుడ్ తినే అలవాట్లు నేర్పించాలా, బట్టలు వేసుకునే అలవాటు నేర్పించాలా, ఇవన్నీ నేర్పించి నడిచేది నేర్పించాలి. వాడు చెట్ల మీద తిరిగేవాడు, వాడు జంతువులతో తిరిగేవాడు, క్రూరమైనటువంటి మృగాలతో తిరిగేవాడు. వాడు నాగరికత కలిగిన మనుషులతో తిరగాలంటే వాడికి ఎన్ని మార్పులు తీసుకురావాలి. వాడు తీసుకొని వస్తే స్లోగా వాడు బట్టలు వేసుకోవడం, ఊర్లో తిరగడం నేర్చుకుంటాడు. ప్రజలకు భయపడ్డు, వాహనాలకు భయపడ్డు, ఆ శబ్దాలకు భయపడ్డు తీసుకొని వస్తాను. నేను అండమాన్ ఐలాండ్స్కి పోయినప్పుడు నేను అక్కడ చూసిన చాలా ఐలాండ్స్ ఉన్నాయి, చుట్టూ చాలా చాలా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఈ పోర్ట్ బ్లేర్ అనేది మెయిన్, నికోబార్, పోర్ట్ బ్లేర్, ఇవి రెండు మెయిన్ ప్లేసెస్. ఈ పోర్ట్ బ్లేర్ అనేది క్యాపిటల్, అండమాన్కి అంత క్యాపిటల్ సిటీ. అక్కడే సెల్యులార్ జైలు ఉంది. బ్రిటిషర్స్ స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళని అక్కడ వేసినారనమాట. ఆ స్థలంలో మేము పోతూ ఉంటే కొంతమంది కనపడతారు విచిత్రంగా, నల్లగా రింగులు వెంట్రుకలు, రకరకాల పూల షర్ట్లు వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటే మేము ఎవరు వీళ్ళని ఆ పాస్టర్ని అడిగినాం. అంటే వీళ్ళు ట్రైబల్ పీపుల్, వీళ్ళు అడవి మనుషులు, వీళ్ళను కొంచెం నాగరికత నేర్పించి దానికి కొన్ని సంస్థలు ఉన్నాయంట, ఎన్జిఓస్, వీళ్ళు ఏమంటారు సంస్థలు కొన్ని, వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకు నేర్పించి ఫుడ్ ఇచ్చి ఇట్లా వాళ్ళని చేంజ్ చేస్తూ వచ్చినారు. అయితే ఒక తెగ మాత్రం ఎవరిని అనుమతించలేదు. ఎవరు వాళ్ళు? సెంటినరీ ఐలాండ్. ఆయన జాన్ అనే ఒక మిషనరీ కూడా వెళ్ళి అతన్ని చంపేసినారు. వాళ్ళొక్కరు తప్ప మిగతా అందరూ కూడా మనుషులను అలో చేస్తారు. వాళ్ళు నెమ్మదిగా తీసుకొచ్చి ఊర్లో తిప్పుతూ ఉంటారు. అంటే వాళ్ళని అలో చేస్తారు ఊర్లోకి. మేము చూస్తూ ఉంటే వాళ్ళు హారన్ కొడతా ఉంటే పరిగెత్తుకుంటూ పోతారు చెవులు మూసుకొని సైడ్కు. అంటే వాళ్ళు ఇంకా ఈ వాతావరణానికి, ఈ సివిలైజ్డ్ దీనికి కల్చర్కి అలవాటు అవుతున్నారు స్లోగా. కొంతమంది పూర్తిగా చేంజ్ అయిపోయినారు. కొంతమంది బాగా మోడర్న్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అడిగినా వీళ్ళు ఎవరంటే వీళ్ళు అక్కడి వాళ్ళే బాగా చేంజ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు పిలిచి ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషుల మధ్యలోకి రావాలని. దాంట్లో చదువు నేర్పిస్తూ ఉండారు. కొంతమందికి టెక్నికల్ వర్క్స్ నేర్పిస్తూ ఉండారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ జరగడానికి ఎంతకాలం పడుతుంది? ఎన్ని స్టెప్స్ పడతాయి? దేవుడు కూడా మానవుడు ఎట్లున్నాడండి? ఆది కాండంలో ఆదాము తర్వాత నోవాహు పీరియడ్లో ఎట్లున్నాడు? 6వ అధ్యాయం చదవండి. భూమి మీద ఎవరున్నారంట? బలాత్కారులు, నెఫీలీలు అనేవారు. బలాత్కారులు అంటే అర్థమేమి? దే విల్ డూ ఎవ్రీథింగ్ బై ఫోర్స్. నీ దగ్గర ఏదైనా డబ్బు ఉందా? లాక్కుంటారు. అంటే ఆ దినాల్లో నీ దగ్గర ఫుడ్ ఉందా? కొట్టి తీసుకొని తింటారు వాళ్ళు. బలాత్కారులు ఈరోజు కూడా ఉండారు కదా బలాత్కారులు. నీ దగ్గర డబ్బు ఉంటే కొట్టి పెరుక్కొని పోతారు. కొన్ని చూస్తూ ఉంటాం వీడియోలు, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అది యాపిల్ ఫోన్ అయితే తుపాకీ చూపించి ఫోన్ పెరుక్కొని వెళ్ళిపోయేది. మొన్న యూపీలో వాడెవడో చేసిన వాడికి ట్రీట్మెంట్ ఇచ్చినారు బాగా పోలీసులు. వాడు అడుగులు పెట్టలేకపోతున్నాడు. వాడు పాదాలు అట్లా కొట్టినారు, పాదాలతో నడుములు నిలబడడం లేదు వాడికి. ఇంకోసారి ఎత్తుకుంటావా, దొంగిలిస్తావా మొబైల్స్ అని. సో బలాత్కారులు అంటే బై ఫోర్స్ దే విల్ టేక్ యువర్ థింగ్స్. ఇప్పుడు కబ్జా చేసే వాళ్ళు ఎవరండి? వాళ్ళు మీ భూమిని కబ్జాలు చేస్తాండ్రు. ఎవరు వాళ్ళు? బలాత్కారులు. నీ డబ్బును దోచుకునే వాళ్ళు బలాత్కారులు. స్త్రీని బలవంతంగా మానభంగం చేస్తూ ఉన్నారు బలాత్కారులు. మనం చూసాం ఎంత నీచంగా ఘోరంగా చేసినారు ఆ అమ్మాయి డాక్టర్ను. బలాత్కారులు.
బైబిల్ చెప్తుంది మనుష్య కుమారుడి దినాలు ఎలాగుంటాయంట, నోవహు దినాల్లాగే ఉంటాయి. ఉన్నాయా? బలాత్కారాలు జరుగుతాండాయా? లోతు దినాల్లాగా ఉంటాయి. ఉండాయా లోతు దినాలు? ఎవరు? హోమోసెక్స్, లెస్బినిజం. వర్స్ట్ అయిపోయింది. ఎంత ఘోరం అయిపోయింది. మనం ఆ దినాల్లో ఉన్నాం. ఎంత దగ్గర ఉన్నామంటే, ఇదిగో వచ్చువాడు ద్వారమున యొద్దనే ఉన్నాడు, వాకిటి యొద్ద ఉన్నాడు న్యాయాధిపతి. ఎక్కడున్నాడు ఆయన? తలుపులో ఉండేవాడు ఎంతసేపు అండి లోపలికి అడుగు పెట్టేది? ఈజ్ రెడీ. ప్రభు రెడీగా ఉన్నాడు రావడానికి. మరి నువ్వు రెడీగా ఉన్నావా అని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? ఏ ఒక్కడు నశించుట, ఆ ఒక్కడులో నువ్వు ఉన్నావేమో ఆలోచించి. ఎవ్రీ హార్ట్ బీట్ ఐఎమ్ రెడీ లార్డ్ అన్నట్లు ఉండాలి. నువ్వు నీ గుండె ప్రతిసారి కొట్టుకుంటున్నప్పుడు లబ్డబ్ అన్నప్పుడు రెడీ ప్రభా. సెకండ్ లబ్డబ్ అని వచ్చే లోపల మనమన్నా చనిపోవచ్చు, ఆయన రాకడ రావచ్చు. బైబిల్ చెప్తుంది రెప్ప పాటును వస్తాడు. రెప్ప అట్లా ఆర్పి తీసే లోపల ఎవరు ఉండరు. కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. పాస్టర్ ప్రీచ్ చేస్తూ ఉంటాడు, కళ్ళు మూసి తెరిచే లోపల కాంగ్రిగేషన్ వెళ్ళిపోయి ఉంటారు. వర్షిప్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, గిటార్లు కింద పడి ఉంటాయి, వాళ్ళ గుడ్డలు అట్లే కింద పడి ఉంటాయి. కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, అట్లే డ్రైవర్ సీట్లో డిసపియర్ పోయి యాక్సిడెంట్. ప్లేన్ డ్రైవ్ చేస్తుంటాడు, పైలట్ తోలుతూ ఉంటాడు, పైలట్ డిసపియర్. అందుకే అమెరికన్ నాసాలో ఎక్కువగా వాళ్ళ పైలట్స్ ఇద్దరుంటారు. ఒకడు ప్రభువును నమ్మినోడిని, ఇంకొకడు ప్రభువును నమ్మనోడిని పెడతా ఉన్నారంట. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. చూడండి, ఎందుకు? నమ్మినోడు ఎట్లా వెళ్ళిపోతాడు, నమ్మనోడు ఫ్లైట్ని ఏం చేస్తాడు, కంట్రోల్ చేస్తాడని. ఎంత విచిత్రమైంది. లోకమే ఒప్పుకుంటా ఉంది, కానీ సంఘం ఒప్పుకోవడంలే. సంఘం సిద్ధంగా లేదు. ఒప్పుకుంటే మనం ఎట్లుంటామా? మన పనులు మనం చేసుకుంటా, మన తప్పులు మనం చేసుకుంటా, మన పొరపాట్లు చేసుకుంటా, ఉన్నీలే వస్తాడులే, టైం మస్తుగా ఉందిలే ఇంకా జరిగేది అని అనుకుంటున్నాం. అందుకే బైబిల్లో మాట ఉంది, లోకము నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదనుకునేటప్పుడు ఆయన ఎట్లా వస్తాడంట? దొంగ వలే వస్తాడంట. దొంగ నీకు కాల్ చేస్తాడా, లేదా SMS పెడతాడా? ఐఎమ్ కమింగ్, ప్లీజ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. బీరువా అన్ని ఓపెన్ చేయి, ఊరికే తాళాలు దానికే పెట్టు, నీ గోల్డ్ గీల్డ్ ఉంటే అంతా ఓపెన్గా టేబుల్ మీద పెట్టు, క్యాష్ ఉంటే బయట పెట్టేయి, విలువైన వస్తువులు పట్టు చీరలు ఉంటే బయట పెట్టు, నాకు టైం లేదు, నేను త్వరగా వచ్చి వెళ్ళిపోవాలి, చాలా ఇండ్లు ఉన్నాయి. నీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తాడు దొంగ. నువ్వు అదమర్చా అని బుర్రని గురకలు పెడతా ఉన్నప్పుడు హాయిగా వచ్చి లూటీ చేసుకుని వెళ్ళిపోయాడు. తెల్లారి ఎట్లా లేచే లోపల అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఏమిరా మర్చిపోయినారా బీగాలు వేసేది? కాదు, దొంగ ఏం చేసినాడు, వాడి దగ్గర ఉండే బీగాలతో ఓపెన్ చేసుకున్నాడు. యేసయ్య దొంగ వలే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు సిద్ధముగా ఉంటారో బైబిల్ చెప్తుంది. యజమానుడు దూరదేశానికి పోయినాడు, తిరిగి రాబోతున్నాడు. ఏ స్టీవర్డ్, ఏ గృహ నిర్వాహకుడు సిద్ధముగా ఉంటాడో వాడిని ఆయన ఏం చేస్తాడు, రివార్డ్ ఇవ్వబోతాడు. దేవుడు మనకు పని ఇచ్చినాడు ఈ లోకంలో. 2 పనులు. ఒకటి, నీ కడుపు కోసం పని చేస్తావు, రెండవది ప్రభు కోసం పని చేయాల. చాలామంది కడుపు కోసమే పని చేస్తూ ఉంటారు, ప్రభు కోసం పని చేయడం లేదు. దేవుడు జీతం తీసుకొస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు జీతం తీసుకొస్తున్నాడు, జాగ్రత్త. ఒకరోజు అందరికీ దేవుడు మంచి జీతాలు ఇచ్చినప్పుడు నీకు చిల్లర కూడా ఇవ్వడు, లేదా చిల్లర ఇస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఉద్యోగం చేస్తున్నావు, వెరీ గుడ్, నీ జీవనానికి ఉద్యోగం అవసరం. అయితే ప్రభువు నీకు ఇంకొక ఉద్యోగం ఇచ్చినాడు, సాక్షిగా బ్రతకాలి. మనం సిద్ధపడాలి. క్రీస్తు చాలా దగ్గర ఉన్నాడు, వాకిట ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అంటే వాకిట ఉన్నాడంటే ఇంక ఒక స్టెప్పే అంతే. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడుకుంటే ఇంత బ్రతికి వేస్ట్ కదా. లోకం అనుభవించిండొచ్చు కదా హాయిగా, లోకంలో ఉండే సుఖము, సంతోషం అనుభవించిండొచ్చు కదా. ఇంత భద్రంగా నిష్టగా ఉండి మనం ఎత్తబడలేని స్థితిలో ఉంటే కొంతమందికి భయమే లేదు, ఏ మాత్రం లేదు. దేవుని సన్నిధిలో మనం గడపం, టైంకు రాము, ఆలస్యంగా వస్తాం. దేవుని సన్నిధి గౌరవించాలి. ఒక అధికారి వస్తే నువ్వు లేటుగా వస్తే ఒప్పుకుంటారా? కోర్టుకి ఎన్ని గంటలు పోవాలంటారు? 9 గంటలకు కోర్టు అంటారు కదా. ఎన్ని గంటలకు ఉంటామాడా? 8కే ఆడ చేతులు కట్టుకుంటా. వాడు ఇంకా బిగాలు కూడా తీర్చింటాడు. వాడు
భయము. ఏదన్నా మన మీద కేసు ఉంటే పోలీస్ స్టేషన్లో 10 గంటలకు వచ్చి సంతకం చేయాలంటే ఎన్ని గంటలకు ఉంటారు అడగండి ఎవరన్నా. ఏమ్మా ఎన్ని గంటలకు ఉంటారు సంతకాలు పెట్టేవాళ్ళు? 11కి వస్తారా? అయిపోయా. మళ్ళీ 11కి వస్తే ఒప్పుకోరు. లోక కార్యాలకు భయపడుతున్నాం మనం, లోక మనుషులకు భయపడుతున్నాం మనం, కానీ దేవునికి మనం భయపడడం లేదు. ప్రభు వచ్చే కాలం దగ్గరైంది. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును బైబిల్ చెప్తుంది. వాక్యం వినడం ఎందుకు? వాక్య ప్రకారం జీవించడానికి, మన జీవితాలు కట్టుకోవడానికి, బాగు చేసుకోవాలి. ఇంకా బలహీనతల్లోనే, ఇంకా చెడులోనే, ఇంకా ఫెయిల్యూర్స్లోనే, ఇంకా సేమ్ ప్రేయర్. సారీ ప్రభా తప్పు చేసిన, సారీ ప్రభా తప్పు. మీ బిడ్డ రోజు సారీ మమ్మీ తప్పు, సారీ మమ్మీ తప్పు, సారీ మమ్మీ తప్పు అంటే ఏమంటారు మళ్ళా? చెప్పండి. టీచర్లు ఉంటారు కదా, టీచర్ స్టూడెంట్ ప్రతిసారి సారీ మిస్ తప్పైంది, సారీ మిస్ తప్పైంది అంటే ఏం చేస్తారు మీరు? స్కూల్ నుండి పంపించేస్తారు. ఇక్కడ పంపిరు, అదే సమస్య వచ్చింది. వాక్యానికి మీరు విలువ ఇవ్వండి. ఇక్కడ నిలబడి ఎవరు ఏ సేవకుడు చెప్పినా, ఏ దేవుని బిడ్డ చెప్పినా వాళ్ళ నోటి నుండి వచ్చే వాక్యాలు, ప్రభా ఇది నీ మాటలను తీసుకోండి, అప్పుడు మన జీవితంలో మేలు జరుగుతుంది. యోనా లోబడలేదు. ఎన్ని అగసాట్లు పడినాడు కదా, మన భాషలో అగసాట్లు. ఎన్ని అగసాట్లు పడినాడు యోనా. ఎందుకు? కారణమేమి? లోబడలేదు. మనం వాక్యానికి లోబడితే మనం దేవుని యొక్క దీవెనలు మనం చూస్తాం. చూడండి, అంత పెద్ద తిమింగళం లోబడింది, యోనా ప్రవక్త లోబడదా. ఏం చేస్తున్నాడు ఆయన? పోయి కింద పోయి చెవులు మూసుకొని పండుకొని నిద్రపోతున్నాడు, చెవులు కింద పడకుండా. దేవుడు ఆడ మాట్లాడతాడు అని. మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుని సన్నిధికి రాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మాట్లాడితే లోబడల్లా, లోబడుకుంటే అదొక నష్టం. అదే రాకుంటే దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఎట్లున్నా పర్వాలేదు. అవును, ఆదాం హవ్వలు తప్పు చేసినాక ఏం చేసినారు? ఆయన దాక్కున్నాడు. నేరుగా వచ్చి దేవుడా తప్పు అయిపోయింది స్వామి, ఏదో నువ్వు తినొద్దన్నావు, బుద్ధి లేక తింటే, ఆ ఎమ్మి ఇచ్చింది నా భార్య, తినేస్తే ఆ అమ్మ మీద ప్రేమతో, తప్పు అయిపోయింది దేవుడా, ఒక దావ చూపించి నాకంటే చూపించిండడా లేదా? యేసుప్రభులోనే నా ప్రేమ ఉండేది, దేవునిలో లేదా? దేవుని ప్రేమను ఆయన మనకు మేనిఫెస్ట్ చేసినాడు, ప్రత్యక్షపరిచినాడు, క్రియలో చూపించినాడు. క్రీస్తు దేవుని ప్రేమ అది. దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుణ్ణి పంపించినాడు. ప్రేమగల దేవుడు ఆయన. మనం ఎప్పుడు యెహోవా అంటేనే ఎట్లా చూస్తామో, ఓ అమ్మ అగ్గి ఆకాశం నుండి ఆ కొండ మీద దిగింది కదా, ఆయన అగ్గే. బైబిల్ చెప్తుంది హెబ్రీ పత్రికలో, జీవముగల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. తమాషా ఆడొద్దు అంటాడు. నిజమే, బట్ హీఈస్ ఎ లవింగ్ గాడ్. ఎల్ షదాయ్ అన్న మాటకి ఎన్నోసార్లు నేను చెప్పాను మీకు మీనింగ్. ఎ మైటీ గాడ్ విత్ బ్రెస్ట్. బలమైన దేవుడు, స్తన్యాలు కలిగి ఉన్నాడు. అంటే ఫీడ్ చేసేవాడు, పోషిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, భద్రత ఇస్తాడు, పోషిస్తాడు. ఆయన అంత ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయనకు మనం లోబడితే, ఆయనకి ఇష్టంగా ఉంటే, ఇంకా నీ లోకంలో నువ్వు అంత శ్రేష్టమైన స్థితి ఎంత బాగుంటుందో నీ లైఫ్. మనం బెస్ట్ అనుభవించలేకపోతున్నాం. కారణం ఏమరంటే ఆయనకు లోబడ్డం లేదు. ఒబీడియన్స్లో ఉండే బ్లెస్సింగ్స్ ఎక్కడా లేవండి. మీరు చేసి విధేయులై చూడండి. నేను ఊరికే మాట్లాడడం లేదు, విధేయులై చూడండి ఎంత బాగుంటుందో మన జీవితం. యోనా లోబడలేదు, పారిపోయినాడు, తప్పించుకున్నాడు. లోకస్తుడు బుద్ధి చెప్పినాడు, ఒరే నిద్రపోతా, ఒరేయ్ ఒక ప్రవక్తను పట్టుకొని ఏమంటున్నాడు ఆయన, ఒరేయ్ నిద్రపోతా, ఏంరా నీకు వచ్చింది, నీకేంరా పోయే కాలం, లేరా పైకి, ప్రార్థన చేయరా. నీ దేవునికి ఏమంటున్నాడు, ఎందుకు ప్రార్థన చేయాలి? చూడండి ఆ వర్స్ చూడండి, యోనాలో 1:6 వచనం చదవండి మా. ఎందుకంట మనం ప్రార్థన చేయాల్సింది, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో.
ప్రార్థన ఎందుకండి? చావకుండా. నువ్వు ప్రార్థన చేయలేదంటే నీళ్ళు ఏముంది? హలో, మనలో ప్రార్థన లేదంటే ఏముంది? చావు ఉంది. ఎంతమందికి ఇష్టం చావు? ఆ పేరు ఎత్తితేనే అసహ్యం, ఇష్టం లేదు. ఒక ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ ఇల్లంతా ఎట్లుంటారు? ఆ ఇల్లంతా దుఃఖం, బాధ, ఏడుపు, తిండి తినబుద్ధి కాదు, వంట చేయరు, ఎవరో బయట నుండి తెచ్చిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రార్థన ఎందుకు చేయాలంట? మనము చావకుండునట్లు. ఏంటి చావు అంటే? ఫిజికల్ డెత్తే కాదు, దేవుడితో రిలేషన్షిప్, దేవుడితో సంబంధం. ఎప్పుడు దేవుడితో ఒక వ్యక్తికి సంబంధం పోతుందో వాడు చనిపోయిన వాడితో సమానం. అందుకే ప్రభు అన్నాడు, నీవు ఆ పండు తినద్దు, తింటే చస్తావు అన్నాడు. ఆదాము తన భార్య ఇచ్చిన పండు తిన్నాడు, ఏమైనాడు? ఫిజికల్గా చావలేదు, కానీ ఆ వెలుగు పోగొట్టుకున్నాడు, ఆ రిలేషన్షిప్ పోగొట్టుకున్నాడు. దేవుడు అతని తోట నుండి బయట తరిమేయాల్సి వచ్చింది. ఆదాముకు దేవుడికి సంబంధం లేకుండా పోయింది. ఆదాము అప్పటి నుండి చీకటిలో జీవించాల్సి వచ్చింది. ఆదాము ద్వారా, ఒక్క మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం. అలాగే మానవులందరూ పాపం చేసి మరణానికి దాసులైపోయినారు. రోమపత్రిక 5:12 ఆ మాట చెప్తుంది. కాబట్టి ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే నీలో లైఫ్ ఉంటుంది. ప్రార్థన లేని వాళ్ళని చూడండి, డ్రైగా ఉంటారు. వాక్యం లేనివారు, ప్రార్థన లేనివారు డ్రైగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఊపిరి. నేను ఎన్నోసార్లు చెప్తుంటా, బిడ్డ పుడతానే డాక్టర్ చేసేది ఏం? ఫస్ట్ వానికి ఊపిరి వచ్చేట్లుగా కొడతాడు, ముందు వెనక కొట్టి 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 లోపల ఉండేటువంటి ఆ నీళ్లు, ఉమ్మి నీరంతా తీసేసి కొట్టి కొట్టి తల కిందలు పెట్టి కొడతాడు. అది చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఈ డాక్టర్లు ఎంత కఠినాత్ములు రా నాయన. అంత పసి కందును అప్పుడే మెత్తగా ఉంటుంది ఆ ఒళ్ళు, ఇట్లా గిచ్చితే రక్తం వచ్చేస్తుంది. అలాంటి దేహాన్ని వాళ్ళు ఎంత రఫ్గా కొడతా ఉంటారు తెలుసా? నాకు ఒకరోజు చూసి భలే ఆశ్చర్యం, 10-12 నిమిషాలు కొట్టినాడు ఆ డాక్టర్. నీళ్ళంతా వచ్చేసి అంతా విదిలిచ్చి 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 లాస్ట్కు క్యారమని అంతే ఎత్తి నర్స్ చేతికి ఇచ్చేసినాడు. వెళ్ళిపోయినాడు డాక్టర్ చేతులు కడుక్కొని. ఊపిరి క్యారమని అరిచిందంటే అర్థమేమి? ఊపిరి వచ్చింది అప్పుడు. అంతసేపు అది డెడ్ బేబీనే, చచ్చిపోయిన బేబీతో సమానం. అట్లే డాక్టర్ వదిలేసినాడు అనుకో, ఓ 10-15 నిమిషాలు ట్రై చేస్తారు. ఇంకా అందులో ఏమాత్రం శబ్దాలు రాకుంటే ఏం చేస్తారు? ఆ ట్రేలో ఆడబడేసి వెళ్ళిపోతారు. అంతే కదా బిడ్డ జరిగేది అదే. డాక్టర్స్ ఎంత ట్రై చేస్తారు, అంతే. కొంతసేపు చూస్తారు, రాలేదు కాలేదు, అన్ని విధాలుగా అది ఇది ఇచ్చి చూస్తారు, రాలేదు, బేబీని ఆడబడేసి వెళ్ళిపోతారు. ఒక ప్రాణం ఈ లోకంలోకి రావడానికి ఎంత కష్టం, డాక్టర్లు ఎంత ప్రయాసపడతారు. మరి దేవుని బిడ్డ నువ్వు జన్మించావు, కొత్తగా జన్మించావు అంటే అర్థమేమి? నీకు ఊపిరి లేకుంటే నీకు జన్మ కాలేదని అర్థం. డెడ్ బేబీ. మనం ప్రభువుని నమ్మి కూడా మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి దేవుడితో మాట్లాడే అనుభవం నీకు లేదంటే యూఆర్ ఎ డెడ్ చైల్డ్. చనిపోయిన బిడ్డను ఎంతసేపు పెట్టుకుంటే, ఎన్ని రోజులు పెట్టుకుంటారా మా ఇంట్లో? నేను చనిపోతే నా భార్య ఎన్ని రోజులు పెట్టుకుంటుంది? 1-2. అబ్బబ్బా, ఫ్రీజర్ ఉందా? బాడీ రాలేదా? పేర్లు మారిపోతాయి కదా. శామ్ పాస్టర్ ఏం పేరు? బాడీ. అంతవరకు శామ్ ఆర్థర్ రాజ్ అని రావచ్చు, చెప్పుకోవచ్చు. నా భార్య సొంత ఏమండి ఆయన, ఈయన, మా ఆయన అనే ఆమె ఏమని పిలుస్తుంది? బాడీ రాలేదా? బాడీ ఎత్తే వాసన వస్తూ ఉంది, ఫ్రీజర్లు పెట్టాలా? చూడండి, మనకు విలువ లేదు ఊపిరి లేకుంటే. ప్రార్థన లేకుంటే నీకు విలువ లేదు. డెడ్ బాడీతో సమానం ప్రార్థన లేకుంటే. మన ఇంట్లో ప్రార్థన లేని వాళ్ళు ఉన్నారనుకో, డెడ్ బాడీని పెట్టుకున్నట్లే. నన్ను తప్పుగా అనుకోవద్దు, మీ మంచి కోసం చెప్తున్నా, నేనైనా నువ్వైనా. మన ఇంట్లో ప్రార్థన 2 ఏట్లేసైనా ప్రార్థన చేయించండి. మీ భర్త ప్రార్థించలేదా? కూర్చోబెట్టి ప్రార్థన చేయొచ్చు. స్త్రీ, నీ భార్య ప్రార్థన చేయాలా? మోకాలు అనిపించు. బిడ్డలు చేయలేదా? కూర్చోబెట్టు, ప్రార్థన నేర్పించు చాలు.
నువ్వు చేయాల్సింది చేయకపోయినా కూడా వాళ్ళు చేసేది చేసుకుంటాడు దేవుడు. దేవుడితో కనెక్ట్ చేయించు వాళ్ళకు, వాళ్ళని దేవుడు లాక్కుంటాడు. మా బిడ్డలకి ఈ రోజుకి మేము చెప్పేది అదే, నాయన దేవునితో బాగుండండి చాలు, దేవునితో బాగుండండి, దేవుడితో మీరు అన్యోన్యంగా ఉంటే చాలు, దేవుడే లాక్కొని వెళ్ళిపోతాడు. మాకే ఆశ్చర్యం అవుతుంది, మేము ఎట్ట సాకినాం బిడ్డల్ని ఇంతకాలం, ఎట్లా చదివించగలిగినాం, దేవుడికి మాకే తెలుసు. దేవుడు కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి. మన బిడ్డలను అన్నీ కొనిస్తాం, అడిగితే ఏం కావాలంటే కొనిస్తాం, మంచి మంచి గుడ్డలు కొనిస్తాం, వాళ్ళకి వస్తువులు కొనిస్తాం, నాకు అది కావాలి ఇది కావాలంటే తినేదానికి అన్నీ తెస్తాం. నువ్వు టేస్ట్ చేయండి నీ బిడ్డలు తింటా ఉంటారు, అవునా కాదా? నువ్వు వేసుకొని బట్టలు నీ బిడ్డలు వేసుకుంటా ఉంటారు, నువ్వు అనుభవించని కార్యాలు నీ బిడ్డలు అనుభవిస్తూ ఉంటారు. అంత నువ్వు నీ బిడ్డలను ప్రేమిస్తూ ఉండవు. వాళ్ళకు ప్రార్థన నేర్పించు, ఎందుకంటే దట్ ఈస్ లైఫ్. నువ్వెంతకాలం ఉంటావు? నేను ఎంతకాలం ఉంటాం మా తల్లిదండ్రులుగా? మనమేమి సంవత్సరాలు ఉంటామా? నోవా కాలంలో ఉన్నట్లు ఆదాములాగా 930 సంవత్సరాలు బతుకుతామా? మెతుషెల్లాగా 969 సంవత్సరాలు బతుకుతామా? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు మార్పులు వస్తాయో తెలియదు, ఎప్పుడు జబ్బులు వస్తాయి, ఎప్పుడు ఏం అటాక్ అవుతాయో తెలియదు. ఆరోగ్యంగా ఉండాం. దేవుని దయ, ఆయన కృప వల్ల ఈరోజు మనం నడుస్తాం. నిన్న ముగించినాం, ఈరోజు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన చిత్తం ఉంటే ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఆయన చిత్తం లేదంటే ఈ రోజు లోపల నా చాప్టర్ క్లోజ్ కావచ్చు. మరి నా చాప్టర్ క్లోజ్ అని తెలిసినాక నేను రెడీగా ఉండద్దా? ఈరోజు సాయంత్రము ట్రైన్ ఉందంటే 6 గంటలకు, 5:30 అయినా కూడా నువ్వు ఇంకా ఇంట్లోకి పండుకొని నీలుక్కుంటా ఉంటే నీకోసం కాసుకుంటుందా? పరిగెత్తాం, 1 అవర్ ముందు పోయి నిలబడతాం. ఏమో ఎట్లుంటుందో ఏమో, కొంత పోవచ్చులే, హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అని లెక్కేస్తారు. నో, 1 అవర్ బిఫోర్ ఉండు. తప్పేం, పోయేటప్పుడు నీ బండి పంచర్ అయింది, లేదా నీ ఆటో పంచర్ అయింది, లేదా నువ్వు వెళ్ళే వెహికల్ యాక్సిడెంట్ అయింది, ఇంకొక వెహికల్ ఎక్కి నువ్వు చేంజ్ చేసి వెళ్ళే టైం నీకు ఉండాలా, ప్రిపరేషన్ ఉండాలా అంటుంది. క్రీస్తు రాకడ దగ్గర ఉంది. పరిస్థితులు, యుద్ధాలు జరుగుతున్నాయా? మనుషుల మీదకి మనుషులు లేస్తున్నారా? అక్కడక్కడ భూకంపాలు ఉన్నాయా? కరువులు ఉన్నాయా? మరి మోసం ఉందా? మెయిన్ డిసెప్షన్, మోసం చూస్తున్నామా? ఇన్ని ఆధారాలు కనపడుతున్నప్పుడు నువ్వు ఇంకా సిద్ధపడకుండా ఉంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. వస్తే వస్తుందిలే, నువ్వు రెడీగా ఉంటే అట్లా ఉండొచ్చు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఎత్తబడతా, ఐఎమ్ రెడీ. ఇప్పుడు టక్ మన శబ్దం వచ్చినా, మధ్యాకాశం తెరుచుకుని ప్రభు వస్తే నేను వెళ్ళిపోతా. క్రీస్తు నందున్న వారు ఏమవుతారంట? మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత మనము ఎత్తబడతాం. మనం రెడీగా ఉన్నామా? ప్రిపేర్ యువర్స్. అందుకే ఎవ్రీ మూమెంట్ లార్డ్ ప్యూరిఫై మీ, ప్రభా నన్ను శుద్ధీకరించయ్యా, ప్రభా నన్ను పవిత్రపరిచయ్యా, ప్రభా ఎక్కడ నేను తప్పు మాట్లాడినాను, ఎక్కడ నేను తప్పుగా ఆలోచించినాను, ప్రభా ఎక్కడ నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఎక్కడ నేను కోప్పడినాను, ఎక్కడ నేను ఇరిటేట్ అయినా, ఎవరినైనా బాధ పెట్టినానా, ఎక్కడ నీ మాటకు లోబడలేదు. ప్యూరిఫై మీ. ఎవ్రీ మూమెంట్ నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి. మనకిచ్చిన పరిశుద్ధ వస్త్రాలను మచ్చ లేకుండా, ముడత లేకుండా, డాగు లేకుండా, కళంకం లేకుండా మనం ప్యూరిఫై చేసుకోవాలి. ఆ రోజు మనం చూసాం జకర్యా 3లో మొదటి వచనాల్లో ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ వస్త్రాలు ఎట్లున్నాయంట? మలినంగా ఉన్నాయి. సాతాను ఫిర్యాదిగా ఉన్నాడు, కంప్లైంట్ చేస్తాడు. ఏం ప్రభా, ఏం నీ కొడుకును అలో చేస్తాండావు, నువ్వు ప్రేమ స్వరూపేనా? చూడు వాని బట్టల మీద మురికి, పాపం అనే మురికి ఉంది. ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? ఆ జడ్జిమెంట్లో మనం పాపముతో మురికితో పోతే హెల్ప్లెస్ ఆయన. దానికంటే ముందే, అందుకే దేవుడు ఒక మనిషికి ఎంత టైం ఇస్తున్నాడండి? 10వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా, హెబ్రీ పత్రిక. మనుషుడు ఒక్కసారి మృతి నొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. కరెక్టేనా హెబ్రీ? మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత 9:27 సారీ మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. చూసారా, దేవుడు మనిషిని చచ్చిపోయేంత వరకు తీర్పు తీర్చలేదండి.
ఎంత గొప్ప దేవుడు కదా. జడ్జి చేయలేదు ఆయన. మనము ఏం చేస్తాం? భార్యాభర్తలకు 24 గంటలు ఒకరి మీద ఒకరు జడ్జిమెంటే కదా. నువ్వేం తిట్టి చేసినావు, ఇట్లా ఉండాలా, ఎవరు చెప్పింది నీకు, మీ అమ్మ కూడా ఇంతే. ఒకరి మీద జడ్జిమెంట్స్. శాస్త్రులు పరిశీలి ఆడ కూర్చోండారంట. మోషే పీఠం మీద కూర్చున్నాడు. మోషే ఏం చేసినాడో తీర్పులు తీరుస్తున్నాడు కూర్చొని. వాళ్ళ మామ చూశాడు, ఎవరే నాయన రే ఇట్లా చేస్తే చచ్చిపోతావురా బిరిన్న, నువ్వు ఏదో 80 ఏండ్లు బతికినావు, నువ్వు 120 ఏండ్లు బతకాల్సినాడు, 90 ఏళ్ళకి ఎగిరిపోతావురా, ఇది కాదు పద్ధతి. నేను చెప్తా చూడు ప్రొసీజర్. 1000కి 100, 100కి 50, 50 ఒకరు డివైడ్ చేసినాడు. నీట్గా ఒక సిస్టమ్ను దేవుడు ఇత్రో ద్వారా వాళ్ళ మామ ద్వారా చెప్పినాడు. మోషే ఒబీడియంట్ పర్సన్. నువ్వు అన్యుడియా, నువ్వు ఎవరో పూజారి, ఆయన అన్య దేవతల పూజారి, నీ మాట ఏందయ్యా నేను నమ్మేది అనలేదు ఆయన. పెద్దోళ్ళు మంచోళ్ళు చెప్పిన మంచి మాట తీసుకున్నాడు ఆయన. అమికబుల్ పర్సన్ మోసెస్. అందుకే దేవుడు మోషేతో ఉన్నాడు. వాళ్ళ భార్య ఒప్పుకోలేదు. దేనికి? కొడుకు సున్నతి చేస్తామంటే, పోయా ఏం పని లేదు నీకు, బిడ్డ సఫర్ అవుతాడు, నొప్పి అవుతుంది, మోసే ఏమనలేదు ఆయన. ఎంత బలం మోషకి! ఒక్క ఏటుకు ఐగుప్తీయుని కొట్టి చంపేసినాడంట. చూడండి, ఒకే ఒక ఏటు ఎంటుండాల పంచి. రాజు ఆయన, ఫరో కావాల్సినోడు, విపరీతమైన జ్ఞానం, ఇంటలెక్చువల్ మ్యాన్. 2 సిటీస్ కట్టినాడు ఆయన. 2 పట్టణాలు కట్టడం అంటే వాళ్ళని ఏమంటారు? ఆర్కిటెక్ట్. అంత చదువు ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఒకే దెబ్బకు ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో పూడ్చిపడేసినాడు. మోషే అనుకున్నాడేమో రోజుకు ఒకటి వేసేస్తే ఐగుప్తీయులందరూ వెళ్ళిపోతారు కదా అని. దేవుడు నాడే నా అది కాదురా పద్ధతి, ఆడికి పద. ఎక్కడ ధరిమినాడు? మిథ్యానుకు ధరిమినాడు ఆయన. 40 ఏండ్లు ఫుల్ ట్రైన్డ్ సోల్జర్, కమాండర్, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది. ఇవన్నీ పనికిరావు, నాకు ఆడికి పద అన్నాడు. యాడికి పంపించినాడు? ఈడ కమాండరు, ఒక కింగ్ కావాల్సినాడు, గొర్రెల కాడికి పంపించినాడు దేవుడు. 40 ఏండ్లు బ్యా ట్ర్ ఇంతే. ఆయనకు అందుకే కాన్వర్జేషన్ లేదు, ఎవరితో మాట్లాడేకి. ఐగుప్తు భాష రాదు, హెబ్రీ భాష రాదు, పోయింది. ఎందుకంటే ఎక్కువ ఎవరితో ఉన్నాడు మోషే? గొర్రెలతో ఉన్నాడు. గొర్రెల్లో ఏముంది? మీక్నెస్ ఉంది, సాత్వికత ఉంది. ఏ జంతువైనా తిరగబడుతుంది, గొర్రె తిరగబడేది మీరు చూసినారా? మోషే చూసినాడు, ఎంత అమికబుల్గా అది నేర్చుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మోషే భూమి మీద అంతటి సాత్వికుడు. ఎవరిచ్చిన టెస్టిమనీ? మై గుడ్నెస్. ఒక్కేటుకు ఐగుప్తీయుని కొట్టి చంపినోడు ఏమైపోయినాడు? ఆడ సాధువు అయిపోయినాడండి. ఎందుకు? ఫెలోషిప్. గొర్రెలతో స్నేహం చేసినాడు, గొర్రె స్వభావాన్ని తెచ్చుకున్నాడు. మనమంతా తోడేండు సింహాలతో స్నేహం చేస్తూ ఉంటాము. అందుకే ఇంటికాడ సింహాలు, చర్చ్ కాడ గొర్రెలు. ఇంటికాడ తోడేండ్లు, చర్చ్ కాడ గొర్రెలు. మోషేలో అగ్గి ఉన్నింది, ఏటుకొకడిని వేయాలనుకున్నాడు. దేవుడు అన్నాడు పరిగెత్తరా. 40 ఏండ్లు దేవుడు ఏం చేసినాడు? మోగోడు అంతే మోషే. 40 ఏండ్లు అడవిలో వేసేసినాడు. గొర్రెలు ఇల్లు ఇంత తప్ప వేరే లేదు. మాట కూడా పోయిందండి. బైబిల్ చెప్తుంది, హీ వాజ్ ఎలక్వెంట్ ఇన్ స్పీచ్ కదా. మాటల్లో ఎట్లాంటి వాడు అంట? ఎలక్వెంట్ అంటే నేర్పరి. ఎవరైనా ఉండరు మన చర్చిలో నేర్పర్లు? దామన్న పక్క చూస్తాండ నేను వేస్ట్, మాటే రాదు దామన్నకు. ఎవరైనా ఉండారా భలే అనర్గళంగా మాట్లాడేవాళ్ళు? ఎవరు లేరు. మోషే అనర్గళంగా మాట్లాడగలడంట, అంత బాగా మాట్లాడగలిగిన వాడు. అయితే ఆడేమైనాడు అంటున్నాడు, అంటే రావడంలే మాట. ఎందుకు? మనుషులతో సంభాషణ తక్కువ, గొర్రె భాష వచ్చింది, అంతేగాని మనిషి భాష పోయింది అంతే. ఇప్పుడు రెడీ అయినాడు. మోషే దేవుడు పొద చూపించినాడు. పొద మండుతూ ఉంది, పొద ద్వారా మాట్లాడినాడు. పొదలో దేవదూత మాట్లాడినాడు, నువ్వు ఇప్పుడు ఐగుప్తు. నేనా ప్రభా, నేను పోవాలా? అక్కడ నుండి పారిపోయినా భయపడి, అక్కడే పోయి నిలబడు. ఇప్పుడు మోషే చేతిలో ఏముంది? గొర్రెలు కాసుకునే కర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడు
కత్తి, కవచము, కిరీటము, బలము, జ్ఞానము. హీ వాజ్ ఫుల్లీ ఎక్విప్డ్ దట్ టైం. దేవుడికి మన ఎక్విప్మెంట్ అవసరం లేదండి. దావీదు ఏమన్నాడు? ఇవి వేసుకొని, సౌలు కవచాలు, కత్తులు వేసుకొని, ఇవి నాకు అలవాట్లేదు, తీసేయండి అన్నాడు. అన్నీ తీసేసి ఆయన డ్రెస్సే వడిసెలు ఎత్తుకున్నాడు, రాళ్ళు ఎత్తుకున్నాడు, ఒక ఏటుతో గొలియాతును కొట్టేసినాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడున్నాడు. మోషే కూడా అంతే. తన బలముతో, జ్ఞానంతో కొట్టలేకపోయినారు, ఐగుప్తీయులను చంపలేకపోయినారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క ప్రొసీజర్లో మోషే పోయినాడు, కర్ర ఎత్తుకొని పోయినాడు, అంతే కదా. ఆ కర్ర ద్వారా ఏం చేసినాడు దేవుడు? ఎన్ని అద్భుతాలు చేసినాడు. ఆర్డినరీ కర్ర. ముందర చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో తరుముతాన్నాడు. ఈయన వెనకాల 20 లక్షల మంది వీళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలీలు. ఎట్లా కాపాడేది వాళ్ళను? కొంతసేపు అయితే మోషే రాళ్ల కుప్ప అయిపోతాడు. ఇంకా మోషేను కొట్టి చంపేస్తారు వాళ్ళు. ఏం చేసినాడు మోషే? ప్రభా, దేవుని వైపు చూసేది నేర్చుకున్నాడు. రెండండి మోషేలో ఉన్న మంచి క్వాలిటీస్. ఒకటి, దేవుని వైపు చూస్తాడు. రెండవది, బార్లో పడిపోతాడు. అంటే ఐ సరెండర్ యూ లార్డ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఎప్పుడైనా మనం చేసినాం అట్లా? ఐ నో లార్డ్ వాట్ టు డూ, ఐ కెన్ హ్యాండిల్ ద థింగ్స్ కదా మన ఆన్సర్స్. నేను తిప్పేస్తా, నేను కంట్రోల్ చేసేస్తా. ఐ కెన్ అనేది మనలో ఎక్కువ ఉంది. ఐ షుడ్ డై. అర్థమైందా? ఈ ఐ అనేది ఏం కావాలా? ఈ ఐ అనేది సి కావాలా, క్రైస్ట్ కావాలి. అందుకే పౌలు అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. ఐ బెండ్ అవ్వాలా. మనం బెండ్ అయితేనే పనులు జరిగేది, మనం వంగితేనే పనులు జరిగేది. మోకరించాలా, బెండ్ కా, సరెండర్ కా దేవుడికి. చెప్పు ప్రభా, ఇది నా చేతులు మించిపోయింది, నా చేత కాదు ప్రభా, హెల్ప్ చేయి. మనం ఏమనుకుంటామంటే, మనం ఎంత చేయగలమో అంత చేస్తాము, కానప్పుడు మనం దేవునికి ఇద్దాం అనుకుంటాం. లేదా, ఈవెన్ నీకు ఎంత చేయగలవో ఆ చేసే సామర్థ్యత కూడా దేవుడే ఇవ్వాలా నీకు. దేవుడు ఇవ్వాలా. మోషే దేవుడి మీద ఆధారపడాడు ప్రతి దానికి. దేవా నువ్వే, నేను నోటి మాంద్యము కలవాడిని, నత్తి ప్రభా నాకు. నిజమా అబద్ధమా? అది మోషే చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే. ఎందుకు అబద్ధమంటే ఏమని అంటాడో ఒకే టేస్ట్ ఉంటాడు. ఏమ్రా ఊరికే చెప్తావు, నువ్వు మాటలో ప్రావీణ్యత గలవాడివి. అయితే ఇక్కడ ఏమైంది? మాట మాంద్యమైంది. ఎందుకు? మాట్లాడేది తక్కువ. చూడండి, ఇప్పుడు 40 ఏళ్ళు టచ్ లేదనుకో. ఇప్పుడు కొంతమంది చదువు నిలిపేసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువు నిలిపేసి. ఇప్పుడు చదువుకునే వాళ్ళలాగా మీరు అన్నీ చేయగలరా? కష్టం. చదువు నిలిపేసి 30 ఏళ్ళు అయింటుంది. ఇప్పుడు మీ చేతికి పెన్ను పేపరో లేదా ఇచ్చి 4 రకాల ఏబిసిడీలు రాయండి చూద్దాము. 2 రాస్తే గొప్ప, 3వది అన్నీ మిక్స్ చేసి రాస్తాం, అది ఇది. 4 టైప్స్ రావు. పోనీ టేబుల్స్ రాయండి అని చూస్తే ఎక్కాలు చేయమంటే చేస్తారా? మోషే తన విద్యను దేవుడు ఎంటీ చేసేసినాడు. తన ఐగుప్తు జ్ఞానం, సకల విద్యల్లో ప్రావీణుడు అంట ఆయన. 1 2 కాదు, సకల విద్యలు. ఇజ్రాయేలు తిరగబడతా ఉంటే ఏం చేసి ఉంటాడు మోషే? ముందోడు అయింటే ఒగోడిని గుడారానికి పోయి పట్టుకొని కుమ్మి వాడిని ఆడే గుంత పుడిచేసి రోజు ఒక 4-5 శవాలు ఒక్కొక్క గుడారంలో. చేయలేదు. దేవుడు అన్నాడు, నో, ఇది కాదు ప్రొసీజర్. నీకు ఒక ప్రొసీజర్ నేర్పిస్తా, రిజల్ట్ బాగుంటుంది. దేవుడి మీద ఆధారపడినాడు. ఇజ్రాయెల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు? అరణ్యంలో తీసుకుపోతాడు. ముందర సముద్రం వచ్చింది. దేవా ఏం చేయాలా? ఏముంది చేతిలో, ఏముంది చెప్పు. దేవుడు ఎప్పుడు కూడా యాడో ఉండేదాన్ని తీసుకురాబో అన్నాడు ఆయన. నీ చేతిలో ఏముంది చెప్పియా? 5 రొట్టెలు 2 చేపల విషయంలో ఏం చేసినాడు ఆయన? ఇంతమందికి అరణ్యంలో ఎక్కడ పెట్టేదన్నాం, వాళ్ళు పోయి అన్నం వెతుక్కోమందామంటే వాళ్ళు దారిలో మూర్చపోతారయ్యా, పడిపోతారు ఆకలితో. మీరే పెట్టండి, మన దగ్గర ఏముంది? వాళ్ళు లెక్కలు వేసినాడు ఆయన. పిలుపు, ఒక్కొక్కరికి ఎంత అంటే 2 రూపాయలు లెక్క. ఉండు, ఏముంది మీ దగ్గర? ఏముంది? వీడి దగ్గర 5 రొట్టెలు, అదేదా, కమాన్. ఏముందో అది ఇచ్చి బ్లెస్ చేసినాడు, మల్టిప్లై అయింది. గంపలు ఎన్ని ఎత్తినారు? మొక్కలు, ఎమకలు కాదు. మనం తింటే ఎమకలు కూడా మిగలవు కదా. మొక్కలు 12 గంపలు ఎత్తినారంట. అంటే మొక్కలు ఎప్పుడైనా మీరు ఏ పెండ్లిల్లోనైనా కింద మొక్కలు పడిపోయేంత తిన్నారా? కిందంతా మొక్కలు తిన్నారా?
2, 3 అంతే లిమిట్. బైబిల్ చెప్తుంది వాళ్ళు 12 గంపల మొక్కలు ఏరినారంట. ఎంత సఫిషియెంట్గా ఇచ్చినాడు ఆయన. దేవుడు ఏది చేసినా సమృద్ధిగా ఇస్తాడమ్మా. కానా వివాహంలో పోయినాడు, ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేసినాడు? 6 తొట్లు నింపమన్నాడు, రాతి బాణలు. ఎంతమంది వచ్చింటారు? 200 మంది. ఒగోరు ఎంత తాగింటారో ఓయమ్మా, 2-3 బాటలు తాగేసి ఉంటారు ద్రాక్షరసం. వాళ్ళకి అది కాఫీ లాగా. దేవుడు ఎంత సఫిషియెంట్గా 6 బాణలు ఫుల్. యేసయ్య ఏం చేసినా సమృద్ధిగా ఇస్తాడమ్మా. దేవుడు చెప్పినాడు, ఇది కాదు ప్రొసీజర్ మోషే, నా మీద ఆధారపడు. అందుకే మోషే ఏ పరిస్థితి వచ్చినా రాళ్ళు ఎత్తుకున్నారు, సాగిలి పడిపోయినాడు. నువ్వేనా గొప్ప? మాకు కూడా ఉంది అభిషేకం, మేము కూడా పరిశుద్ధులే. 250 మంది రెడీ అయినారండి. దాతాను, అబీరామ్ అనే వాళ్ళు కోరహు కొడుకులు కోరహు ఏం చేసినాడో రెడీ చేసినాడు గుంపును. మోషేకు విరోధంగా 250 మందిని లేపినాడంట, రెబెల్స్ను లేపి. వాళ్ళు కూడా వాడు అహరోన్ గాడేనా, మేము కూడా యాజకులే అని వాళ్ళు కూడా 250 ఇత్తడి ధూపార్తులు ఎత్తుకున్నారు, ధూపం వేసేది. అన్నీ ఎత్తుకొని ధూపాలు వేసుకొని వచ్చినారు. మోషే ఏం చేసినాడు చెప్పండాడా? బోర్లు పడుకోండాడు. వాళ్ళు అనుకుంటారు, వీడు బోర్లు పడినాడంటే ఏదో ఒకటి జరుగుతుందిరా. బోర్లు పడినాడంటే వీడు ఏదో ఒక అల్లకల్లోలం చేస్తాడ్రా. మనం బోర్ల పడము, ఇట్లా పోతాం ఎదిరించి, భార్య మీదకి భర్త మీదకి వద్దు. మోషే ఏం చేసినాడు? ప్రతిసారి బోర్ల పడినాడు. నేర్చుకుందాం. ఎవరన్నా మనల్ని తిడితే ఎంత కోపం వస్తుంది తెలుసా? భార్య ఏమన్నంటే ఒళ్ళు మండిపోతుంది, భర్త ఏమన్నంటే ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు అడుగుదాం, ప్రభా ఓర్పినైనా. మోషే సాగిలపడేది నేర్చుకున్నాను. నిజంగా అండి దేవుని బిడ్డలారా, అది అడుగుదాం ప్రభువును. ఆ ఒక్క సీక్రెట్ మన జీవితాలను ఆశీర్వాదం చేస్తుంది. మనం ఎక్కడండి కోపం, ఎక్కడ కొట్లాట మనకు వచ్చేది? మనల్ని ఎవరిని ఏమనంటే యేసయ్యకి ఆ గుణం ఉందండి. ఎన్ని మాట్లాడినారు కదా, వీడు వడ్లోని కొడుకు, వీడు ఏం మాట్లాడేది ఆయన? ఎవరు అన్నాడా? ఒకే ఎటుకు కాలంటే యేసయ్య వాడిని పూర్తి చేసి ఉంటాడు, అట్లే అనలేదు ఆయన. వీడు సమరయుడు అంటే తక్కువ జాతి, సంకర జాతి. సమరయులు అంటే యూదులు అన్యులు కలిసి పుట్టిన వాళ్ళు సమరయులు. తక్కువ జాతి పేరెత్తి మాట్లాడినారు, ఏం మాట్లాడలేదు, రియాక్షన్స్ లేదు. వీడు దయ్యం వల్ల స్వస్థతలు చేస్తాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు. ఎంత కడుపు కాలుతుంది కదా. పరిశుద్ధాత్మ శక్తితో దురాత్మలు వెళ్ళగొడతా ఉంటే వీడు దయ్యాల వల్ల, బయల్జబూలు పేరు కూడా చెప్తా ఉంటారు, దయ్యాల అధిపతి, వాని వల్ల దయ్యాలు వెళ్ళ. ఇన్ని మాటలైనా ఎక్కడైనా రియాక్ట్ అయినాడు ఆయన? 2 చోట్ల కోపం వచ్చింది యేసయ్యకు. దేవాలయం దగ్గర మార్కు సువార్తలో ఆ ఊచ చేయగల వాడిని స్వస్థపరిస్తే, వీడిని విశ్రాంతి దినం రోజు వీడిని స్వస్థపరిచేది న్యాయమా ధర్మమా అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అప్పుడు బైబిల్ చెప్తుంది ఆ మాట, ఆయన కోపముతో కలయి చూసినాడంట. మనం ఎప్పుడు కలయి చూస్తామో? నిన్ను అనకూడని మాట ఎవరన్నా అంటే ఎదే ఏమి దొరికితే దాంతో కొట్టేస్తాం. యేసయ్య కలయి చూసినాడు. వీళ్ళు మనుషులేనా? వీళ్ళు ఒక మనిషిని కాపాడుతానంటే వీళ్ళు ధర్మశాస్త్రం అట్ట చెప్పదంటా ఉండరే అని ఊగిపోయినాడు. అందుకే అన్నాడు ఆయన, బలియు అర్పణ నేను కోరలేదు. ఏం కోరినా నేను? సమాధానం, న్యాయం, నీతి. హోషేయ 3లో అంటాడు, 6:6 మాట అంటాడు, న్యాయము నీతి కోరుతా ఉండ, బలి కాదు. మోషేని దేవుడు కంప్లీట్గా బెండెత్తేసినాడు. గింపర్ కోపం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు డూ మినిస్ట్రీ. ఎక్కడ పంపించినాడు? ఫరో ముందర. ఫరో ఎన్ని ఎగతాళి చేసింటాడు కదా, ఎన్ని మాటలు మాట్లాడింటాడు కదా, ఎంత సతాయిచ్చింటాడు కదా, ఏం మాట్లాడలేదు. అందరినీ తీసుకొచ్చినాడు బయటికి. 20 లక్షల మంది సముద్రం ముందర పోయినాడు. ఏం చేయాలా ప్రభా? చేతిలో ఏముంది అదే వాడుకో. ఏముంది ప్రభా? ఈ గొర్రెలు కాసుకున్న కట్టుంది, దాంతోనే కొట్టు. దీంతోనా? మోషే ఎంత ఆశ్చర్యపోయింటాడు కదా. ఈ గొర్రెలు కాసుకొని కట్టితో కొట్టాలా? కొట్టు, నీ చేతిలో ఉండేది వాడుకో. కొట్టినాడు, సముద్రం చీలిందండి. ఓ మై గుడ్నెస్. 10 కమాండ్మెంట్స్ ఆ ఫిలిం చూడండి మీరు. ఆ సముద్రం ఓపెన్ అవుతుంది, ఎంత బాగా. దేవుడు బలమైన గాలిని వీచేట్లుగా చేసినాడు. 2 చీలికలైంది. మధ్యలో నడుచుకుంటా డ్రై ల్యాండ్లో అంట కనీసం
తేమ ఉండే బురద రోడ్లో దారిలో నడవలేదండి వాళ్ళు. వాన పడితే మన రోడ్డు తడిచి ఉంటాయి. అది కూడా అంటే దేవుడు ఒక డ్రాప్ కూడా లేకుండా తీసేసినాడు. ఒక్క డ్రాప్ కూడా లేదు నేలలో, సముద్రం కింద ఒక చుక్క కూడా లేకుండా తీయగలిగిన శక్తిగల దేవుడు నీ దేవుడు. మర్చిపోతాం ఎన్నోసార్లు మనం. అవన్నీ కథలు అనుకుంటాం. కాదు, మనకు బుద్ధి వచ్చేకి, మనకు తెలివి నేర్పించేకి, పాఠం నేర్పించేకి దేవుడు వాటిని మన ముందు చూపిస్తున్నాడు. డ్రై ల్యాండ్ నడుచుకొని పోతా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తా ఆమె ఎవరామె, మిరియాము తంబుర తీసుకొని ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం, కేకలేస్తా పాటలు పాడతా తీసుకుపోయినారు. ఐగుప్తీయులు చూసినారు. అరే వాళ్ళే మేము పోతాం అనుకున్నాడు. అయితే ఐగుప్తీయులు పోయినారు. ఏమైంది? దేవుడు నీళ్లను తిరిగి వచ్చేట్లు చేశాడు. చూడండి, ఒక్కొక్కేటుకు ఒక్కొక్కరిని చంపేదానికి ఎంత టైం పడుతుంది మోషేకు. ఇప్పుడు మోషే ఎట్లా చంపినాడు ఐగుప్తీయులను? మొత్తం ఆర్మీని జలసమాధి చేసేసినాడు. మనుష్య శక్తితో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురిని మనము కొట్టచ్చేమో, పడగొట్టచ్చేమో. దైవశక్తితో అదే మోషే ఒక్క వెపన్ వాడలేదు, ఒక్క కర్ర వాడలేదు. కనీసం కొన్ని వేల మంది ఐగుప్తీయులు ఏమైపోయినారు? సైనికులు సమాధి అయిపోయినారు. దట్ ఈస్ గాడ్స్ పవర్. కారణం ఏమంటే మోషే యొక్క దీనత్వం, మోషే యొక్క విధేయత. హీ ఒబేడ్. బైబిల్ చెప్తుంది, మీరు అండర్లైన్ చేయండి ఆ చదివేటప్పుడు. ఆ పెంటాట్యూడ్ 5 గ్రంథాలు చదివేటప్పుడు, మొదటి 5 గ్రంథాలు, ఆదికాండం తర్వాత నిర్గమకాండం నుండి మీరు ద్వితీయోపదేశం, ఈ 4 గ్రంథాలు చదివేటప్పుడు మోషే విధేయత, యెహోవా సెలవిచ్చినట్లే చేసెను, ఈ తూచా తప్పకుండా చేసెను, ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా చేసెను. నాకు భలే ఇష్టమైంది ఆ మాటలు. నిజంగా మోషే దేవుడు చెప్పిన ప్రతి మాట చేసినాడంట ఎగ్జాక్ట్గా. ఎంత 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 గొప్ప కార్యం. దేవుడు మనకి ఎన్నో చెప్తా ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఇది నాకు కాదులే, ఎవరుకోలేను. నో నో నో, నీకే. నువ్వు చెయ్యి, యూ విల్ బికమ్ ఎ హీరో ఇన్ యువర్ లైఫ్. నిన్ను ఎదిరించేవి నీ పాదాలకు దాసులైపోతాయి. మీకు తెలుసా ఇంకొక మాట? దేవుడు ఏమంటున్నాడు తెలుసా మోషేతో? నేను నిన్ను ఫరోకు దేవుడుగా చేస్తానన్నాడు. ఏమన్నాడు? యూ విల్ బీ ఏ గాడ్ టు ఫరో. ఫరోకు దేవుడు అంట మోషే. నిజమే కదా. ఎందుకో వాని కంపరం ఎత్తుకోంది. ఆ దినాల్లో సూపర్ పవర్ అండి. అమెరికా ఇప్పుడు 100 yearsలో సూపర్ పవర్. ఈజిప్ట్ 3000 years సూపర్ పవర్ అంట. 3000 సంవత్సరాలు ఐగుప్తు అమెరికా లాగా పరిపాలించినారు. ఎవరు వాళ్ళ ముందర వచ్చేవాళ్ళు కాదు, ధైర్యం లేదు. ఐగుప్తు పేరెత్తితేనే రాజులు గడగడ వణికిపోయేవాళ్ళు. అలాంటి ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏం చేసినాడు ఆయన? కేవలం దేవుని మాటకు లోబడి ఒక కర్రతో జయించినాడు. ఐగుప్తీయులు కత్తులు, రథాలు, గుర్రాలు, ఆ బలంతో. కానీ మోషే కేవలం ఒక కర్ర పట్టుకొని నడిచినాడు. దేవుని మీద ఆధారపడినాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడు. అన్యూజువల్ థింగ్స్ చూస్తాను నీ లైఫ్లో. నువ్వు ఊహించవు, ఈజ్ ఇట్ రియల్ లార్డ్? నేను ఉండేది నిజంగా నేను నీ కార్యాలా ప్రభా? నువ్వు కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పకుండా ఉండలేవు దేవుడి మీద నువ్వు ఆధారపడితే. అయితే మనం ఏం చేస్తామంటే మిక్స్ చేస్తాం రెండు. కొంతసేపు దేవుడి మీద ఆధారపడతాం, కొంతసేపు మన బలం, మన జ్ఞానం, మన ఇన్ఫ్లుయెన్స్. మనం ఐ కెన్ నో, యూ కెన్ అయినా కూడా విత్ గాడ్ ఐ కెన్. అందుకే అన్నాడు, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దాని అర్థము, దేవుడు నీతో ఉంటే నీకు అన్నీ సాధ్యం. దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీతో లేకుంటే అన్నీ ఉన్నా కూడా నీ వల్ల ఏది కాదు, ఫెయిల్యూరే. అర్థమైందా? సో యోనా దేవుని మాటకు లోబడలేదు, నష్టపోయినాడు, అవమానింపబడ్డాడు. మోషే దేవునికి లోబడినాడు, ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు భయపడినాడండి. నా ఆలోచన ఎట్లా అంటే, వీని సమాధి కానీ అందరికీ తెలిస్తే వాడు ఏమైపోతాడు? పిల్గ్రిమ్ సెంటర్ అయిపోతుంది మోషే సమాధి. అందుకే దేవుడు ఏం చేసినాడు చెప్పండి? మోషేను ఆ పర్వతం మీద పైకి పోయినాడు. మోషే ఆడే చనిపోయినాడు. దేవుడే బరియలు చేసేసినాడు. దేవుడి చేత బరియలు చేయబడిన వ్యక్తి ఎవరు? బిట్టు మీకు క్విజ్లో ఎవరు?
మోషే మోషేని ఎక్కడ సమాధి చేసినప్పుడు చూపెట్లా. ఉన్నింటే ఈ పాటికి ఇజ్రాయెల్ ఏం చేసి ఉంటారో ఆ కొండను కూడా తోడేసి ఉంటారేమో. మనుషులు పొయ్యి వచ్చి దారి పడిపోయి ఉంటుంది. దేవుడు సమాధి చూపెట్లా. మోషే వాగ్దాన దేశంలో పోలేకపోయినాడు. ఎందువల్ల? కాని మాట ఏదో మాట్లాడినాడంట. అదేదో మనకు తెలియదు. బైబిల్ ఇంకా వెతుకుతున్నాం. ఏం మాట మాట్లాడినాడు? నాకు తెలిసి నువ్వు ఆ బండను కొట్టంటే ఫస్ట్ టైం కొట్టినాడు, నీళ్ళు వచ్చింది. సెకండ్ టైం బండతో మాట్లాడంటే పోయి కొట్టినాడు. తన ఎక్స్పీరియన్స్ చూసుకున్నాడు. లాస్ట్ టైం నాకు బాగా తెలుసు, వస్తాను కొడతానే నీళ్ళు వచ్చింది. ఈసారి తన ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడినాడు. దేవుని మాటకు లోబడలేదు. మనం చేసే పొరపాట్లు అదే. డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్ అపాన్ వాట్ ద వర్డ్ సేస్ టు దట్ పర్టికులర్ టైం. ఆయా కాలానికి దేవుడు మారుస్తూ ఉంటాడు పరిస్థితులు. దాని ప్రకారం మనం పోవాలా. మోషే ముందులాగానే నేరుగా బండను ఏం చేసినాడు? కొట్టినాడు. నీళ్ళేమో వచ్చినాయి. దేవుడు మనసులో పెట్టుకున్నాడు. ఏమన్నాడు? నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు, నువ్వు వాగ్దాన భూమిలోకి పోలేవు. చూడండి, నిన్నే కానీ అట్లా అంటే ఏమనంటావు చెప్పండి? ఏమనంట? రే ఆరోనా పోరా, పోయి ఏదైనా పని చూసుకో, ఈయనకు సేవ చేసే బదులు ఆడ గొర్రెలు కాసుకునేది మేలరా, ఇంత కృతజ్ఞత లేనోడు ఆయన, పోయాయో అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయింటావు నువ్వైంటే, నువ్వు నేనైంటే. ఏమన్నాడు మోషే? ఏం మాట్లాడలేదు. ప్రభు ఇచ్చిన దెబ్బ అయినా, ప్రభు ఇచ్చిన ఆహారమైనా అంత నా మంచి కోసం అనుకున్నాడు. సైలెంట్ అయిపోయినాడు. బట్ గాడ్ హస్ సీన్ ద హార్ట్ ఆఫ్ మోసెస్. దేవుడు మోషే హృదయాన్ని చూసినాడు. మోషే, నిన్ను పంపిస్తాలే, ఎట్లా ఉండు, నువ్వేం వరి కావద్దు, నువ్వు పోవు. పనిష్మెంట్ అంటే ప్రజల్లో ఒక భయం ఉండాలి. ఎంత నాయకుడైనా తప్పు చేస్తే శిక్ష ఉంది అనే ఒక ఫియర్ నెక్స్ట్ జనరేషన్ జాషువాకు అర్థమైపోయింది. అమ్మో, నేను తమాషాలు చేయకూడదు. నాయకుడైన మోషే అట్లాంటి వాడినే దానికి పంపిలేదు, వాగ్దాన దేశం కనానుకు పంపిలేదు. ఇంక నేనెంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నాయకులు తయారు చేస్తూ వచ్చాడు నెక్స్ట్ అంతా. అయితే మోషే అక్కడ సమాధి చేయబడినాడు. అయితే బైబిల్ చెప్తుంది మోషే పునరుద్ధానమైనాడు. మరలా ఎక్కడ మనకు తెలుస్తుంది? ఆదాము నుండి మోషే వరకు మరణం ఏలిందంట. మరణం అంటే ఆదాము నుండి మోషే వరకు ఎవరు పునరుద్ధానం కాలేదు ముందు. మోషే వరకు అని ఎందుకు అన్నాడు? మోషే రిజరెక్ట్ అయినాడు మళ్ళా. అందుకే యూదా పత్రికలో మీరు గమనిస్తే 9వ వచనంలో ప్రధాన యాజకుడైన మిఖాయేలుతో సాతాను మోషే యొక్క శరీరం గురించి ఆర్గ్యుమెంట్ చేస్తానడట. ఏమని? నువ్వు ఎట్లా రిజరెక్షన్ ఇస్తావు, ఆయనకు మరణం పరిపాలిస్తా ఉంది కదా. దేవుడు అతనికి రిజరెక్షన్ ఇచ్చినాడు, స్పెషల్ రిజరెక్షన్ మోషేకి ఇచ్చినాడు. అందుకే చూడండి, మోషే నేరుగా కానాన్లోకి పోకపోయినా ఏం కొండది? రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు ఆయన మహిమపరచబడినప్పుడు ఇద్దరు వచ్చి నిలబడినారు కొండ మీద. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియాలు. అది ఏంది? వాగ్దాన భూమి. అది యెరూషలేము వాగ్దాన భూమి, ఇజ్రాయెల్ దేశము వాగ్దాన భూమి. అది వాగ్దాన భూమిలో ఆ రోజు ప్రవేశింపనివ్వలేదు దేవుడు, మళ్ళా ప్రవేశించేట్లు పర్మిషన్ ఇచ్చినాడు. మోషే ఆ కొండ మీదకి వచ్చినప్పుడు అనుకో అంటాడు, ఓ ప్రభా, ఎన్ని సంవత్సరాలకు నాకు మళ్ళా ఈ భాగ్యం వచ్చింది. దేవుడు కఠినాత్ముడు కాదు. దేవుడు పనిష్ చేస్తాడు. ఎందుకు? తల్లిదండ్రులు పనిష్ చేస్తారు. ఎట్లుంటారు పనిష్ చేసేటప్పుడు? చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మళ్ళా అంత ప్రేమగా దగ్గర తీర్చుకుంటారు. ఎందుకంటే శిక్షించే టైంలో శిక్షించాలా, దగ్గర చేర్చుకునే టైంలో దగ్గర మోషేను శిక్షించినాడు, వార్నింగ్ ఇచ్చినాడు అందరికీ. మళ్ళా ఆ కొండ మీదకి వచ్చేట్లుగా పర్మిషన్ ఇచ్చినాడు. ఇప్పుడు డైరెక్ట్గా యేసయ్యతో మాట్లాడే, ఫేస్ టు ఫేస్ మాట్లాడే కృపని ఇచ్చినాడు మోషేకు. హల్లెలూయా. కాబట్టి మోషే విధేయత మనం నేర్చుకుందాం, అవిధేయులు కాకుండా. యోనాలో అవిధేయత ఉంది. అయితే గొప్ప యోనాలో ఏమంటే తన అవిధేయతను రాసుకున్నాడు తన సొంతంగా. మనకిస్తే రాసుకుంటామని ఆ తప్పులు మంచిగా రాస్తాం. యోనా తన తప్పులు రాసినాడు. హీఈస్ ఆల్సో గ్రేట్ ప్రాఫిట్. అఫ్ కోర్స్ భయపడినాడు. ఎందుకంటే నువ్వు కనికరం గలవాడు, మళ్ళా క్షమించేస్తావు, నా మర్యాద పోతుంది, నా ఈగో దెబ్బతింటున్నా అనుకున్నాడు. కానీ దేవుడు అదే ప్రాముఖ్యత ఏమంటే వాక్యానికి లోబడడం ప్రాముఖ్యం. మోషేలాగా దీనులుగా దేవుని వాక్యానికి లోబడదాం, ఆయన కృపను పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉదయకాలం నీ మాటలు ధ్యానించాం. ఆ మాటల ప్రకారం జీవించే కృప మాకివ్వండి. విన్న మాటలు సాతానుడు దొంగిలించకుండా
మేము ప్రక్కలు పెట్టేయకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని యోనాలాగా అవిధేయులుగా పారిపోకుండా మోషేలాగా నిలబడి ఓర్చుకొని ఓర్పుతో సహనంతో నీ పని చేసి నీ పిలుపుని అందుకోవడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.